బిడ్డ నేను ఫంక్షన్ పోతానా ఇంట్లో ఒక్కదానే నువ్వు మరి ఇల్లు జాగ్రత్త. సరే నాన్న నేను పోతానే ఇంట్లో ఏసీ వేసుకొని పడుకుంటా నువ్వు జాగ్రత్త పోయిరా. సరే బిడ్డ బస్ స్టాప్ తీసుకురా నారా. నాకేం వద్దు నాన్న ఏం తీసుకురాకు కానీ వచ్చే ముందు ఒక ఫోన్ చేయి. సరే బిడ్డ. బా నాన్న పోయింది కదా సంతు కాల్ చేద్దాం. ఎటు పోతానవే అమ్మా? నేను జయశల్ల వాళ్ళ ఇంటికి పోయేస్తా బిడ్డ. నీ అవ్వ నన్ను ఒక్కదాన్ని తెలిసి పోతానవేందే? నేను ఒక్కదాన్ని ఉండాలి ఇంట్లో? ఏదైనా చిన్నపిల్లవానే ఇంట్లో అని భయపడతాను. ఇంట్లో ఉండు నేను సాయంత్రం వరకు వస్తా. హలో అంకిత. హలో సంతోష్ ఎక్కడున్నావు? ఇక్కడే నేను మీ వాడ మీద షెడ్ కాడున్నా. సరే సంతోష్ మా డాడీ వెళ్ళిండు నిమ్మలంగా చూసుకొని ఇంటికి రా. ఓకే అంకిత వస్తున్నా. అన్వేష్ ఏం చేస్తాడో ఏమో అస్సలు పట్టించుకోడు. ఫోన్ చేద్దాం. హలో సంధ్య. ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నా బోర్ కొడుతుంది ఇంటికి రావచ్చు కదా? నేను ఒక్కదాని ఇంట్లో వదిలిపెట్టి మీ అమ్మ ఎక్కడికి పోయింది? మా అమ్మ మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళింది. సాయంత్రం వరకు వస్తుంది కావచ్చు. రావచ్చు కదా? ఇంట్లో ఒక్కదాన్ని ఉండి భయంగా ఉంది. బిత్తులు మొక్కదానా ఇంట్లో వెళ్ళినప్పుడు మీ ఇంటికి వచ్చిన విషయం మీ అమ్మకు తెలిసిందనుకో మీ అమ్మ మన గురించి తప్పు అనుకోదా? సపరేట్గా తప్పు వేసుకొని ఇంట్లో పండు. నేను కాదు నువ్వు బిత్తిరోనివి. ఇంట్లో ఎవరు లేరు రా అంటే రాను అని చెప్పి పెద్ద షో చేస్తున్నావు. నీకు భయం అయితే చెప్పు మీ అమ్మ వచ్చే వరకు ఫోన్ మాట్లాడుకుని ఉంటా అంతేగాని నేను రాను. ఏం అవసరం లేదు నేను ఉంటాను. బాయ్.